మన కుటుంబ సభ్యులందరికీ వెల్కమ్ అండి. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే సమ్మర్ సీజన్ కదండి, చలవ చేసే రొట్టె అండి. ఇది మనకి చలవ చేస్తుందన్నమాట. మేము మినప రొట్టె అది తెలుసు, గిన్నె రొట్టె తెలుసు, అవన్నీ మనం సారల్లో చేసుకున్నాము. అయితే ఇది ఏంటంటే 2 కప్పులు రైస్ తీసుకున్నానండి. మిక్సీ జార్లో వేసేసి సన్నంగా మిక్సీ మురుము పట్టుకోవాలండి. లావుగా ముద్దగా ఉండకూడదు. దానికి హాఫ్ అండి, అంటే 1 కప్పు పెసరపప్పు, అది కూడా మురుము సన్నంగానే ఆడుకోవాలి. ఈ 2 మనం బౌల్ తీసుకుని అందులో వేసుకున్నామండి. దానికి తగిన సాల్ట్ వేసాము, ఓ స్పూన్ జీలకర్ర వేసాము, అర స్పూను ఇంగు వేసామండి, ఓ స్పూను చిల్లీ పౌడర్ వేసామన్నమాట. హాట్ వాటర్ తోటి కలపాలండి ఇది. అలా అయితే అన్నీ బాగా కలుస్తాయి, నానుతాయి అనమాట. అలా ఏం చేయాలంటే 10 మినిట్స్ ఉంచేయాలండి మనం మూత పెట్టేసి. 10 మినిట్స్ అది మూత పెట్టి ఉంచి తర్వాత నానిపోయిందండి, తీసాము. పచ్చిమిర్చి కానీ కరివేపాకుని అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదండి. కళాయి పెట్టాము, 2 స్పూన్లు ఆయిల్ వేసామండి. అందులోని ఈ బ్యాటర్ చిన్న చిన్న రొట్టెలు కదండి వేసుకున్నాము. అది కొంచెం 5 మినిట్స్లో మనకు తయారైపోతుందండి రొట్టి. అలా తిరగేసుకుంటాము. మీరు కావాలంటే పెద్ద కళాయి పెట్టి వేసుకోవచ్చు. మా ఇంట్లో ఇలా చిన్న చిన్నవి చేయమంటారండి. దీని పికిలు ఉన్నా లేకపోయినా పర్వాలేదండి. అలా తింటూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా అండి, కరకరలాడుతూ ఇంగు ఫ్లేవరు, జీలకర్ర ఫ్లేవర్ తోటి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏమైనా కావాలంటే కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.